మనలను నమ్మి గొప్ప ఆజ్ఞను ఇచ్చి స్థలము సిద్ధము చేయ వెళ్ళనే. ఆత్మను పంపి తన శక్తితో నింపి తనకు సాక్షులుగా మనల చేసనే. పురుమల్లే ప్రకటించేసే ప్రభుని మహిమేతో చూపించేసే. వెలుగల్లే వ్యాపించే. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీకందరికీ ప్రత్యేకించి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాము. ప్రత్యేకంగా ఈరోజు మన ధ్యాన అంశము లూకాసు వార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుందాము. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఇలా చరిత్రలోనే అతిపెద్ద గొప్ప సంఘటన ఇప్పుడే జరిగింది. యేసు మెస్సయ్యగా జన్మించాడు. యుగ యుగాలుగా యూదులు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో ఆ యొక్క ఆశ చివరికి అది నెరవేరింది. అది మొట్టమొదటిగా ఆ శుభవార్త వినయ మనస్కులైనటువంటి గొర్రెల కాపర్లకు ప్రకటన వచ్చింది. దేవదూత మొట్టమొదట గొర్రెల కాపర్ల యొద్దకు వచ్చినప్పుడు వారు భయపడ్డారు. కానీ ఆ దేవదూత మెస్సయ్య జననాన్ని ప్రకటించడంతో వారిలో సంతోషము, సమాధానం అనేది ప్రారంభమైంది. ఆ మహా సంతోషకరమైన సువర్తమానము లోకమంతటికీ తెలియజేయబడిన ప్రకటన. అది సామాన్యులు మొదలుకొని గొప్పవారి వరకును ప్రతి ఒక్కరికి అందించబడినటువంటి మహా సంతోషకరమైన సువర్తమానము. పిల్లరా, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ అది దేవుడు ఈ లోకంలో ప్రతి మానవుణ్ణి ఆయన తన యొక్క ప్రేమ చేత వారిని రక్షించాలని కోరుకున్నాడు. మనము రక్షణ పొందడానికి మనకి ఏమైనా అసాధారణమైనటువంటి పరిస్థితులు ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. దేవుడు ఎవరినైనా, ఎటువంటి వారినైనా, ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ వారిని జీవితంలో ఆయన ప్రవేశిస్తాడు. మనల్ని మనలాగానే ఆయన అంగీకరిస్తాడు అనే విషయాన్ని మనం ముందుగా తెలుసుకోవాలని మీకు తెలియజేస్తున్నాం. చూడండి పిల్లరా, ఇక్కడ మనము ఈ యొక్క అంశంలోకి వచ్చినట్లయితే, ఎంతో కాలం నుండి యూదులు తమను రోమన్ పరిపాలన నుండి విడిపించే రక్షకుడు వస్తాడని వారు ఎదురు చూచారు. లూకాసు వార్త 1వ అధ్యాయం 75వ వచనం గమనిస్తే, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశం నందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతిలో నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. గమనించండి పిల్లరా, ఇక్కడ యూదులు ఆశించినది ఏంటంటే, వారు ఆ రోమీయుల యొక్క పరిపాలన, వారిని ద్వేషించేటువంటి ఆ శత్రువుల యొక్క పరిపాలన నుంచి వారు విముక్తి పొందాలనేటువంటిది వారి ప్రధానమైన ఆశగా ఉంది. అందుకని వారు లేఖనాల్లో అనాది కాలం నుంచి ప్రకటించిన రీతిగా దావీదు వంశమందు వారికి ఒక రక్షణ శృంగము, వారిని విడిపించేవాడు, రక్షించేవాడు జన్మిస్తాడని వారు ఎంతో కాలముగా ప్రవక్తల నోట నుండి పలికినటువంటి ఆ ప్రవచనాన్ని ఆధారంగా చేసుకుని వారు ఎదురు చూచారు. గమనించండి, మరికొందరైతే క్రీస్తు మెస్సయ్య తమ శారీరక రుగ్మతల నుంచి విడుదల చేస్తారని, తమను
ఓదారుస్తాడని ఎంతో నమ్మకంతో ఆయన కోసం ఎదురు చూశారు. గమనించండి, ఆనాడు యేసుక్రీస్తు ప్రభు కాలంలో యూదులు చాలా మంది మెస్సయ్య కొరకు ఎదురు చూసిన సందర్భాలు మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలము. యోహాను సువార్త 4వ అధ్యాయంలో అక్కడ సమరయ స్త్రీ మనం గమనిస్తే ఆమె సాక్షాత్తు యేసు ప్రభు వారితోనే మాట్లాడుతూ, అయ్యా మెస్సయ్య వచ్చునని మేము ఎరుగుదుము అని అంటుంది ఆమె. అయ్యా ఈ లోక రక్షకుడు అనేటువంటి మెస్సయ్య వస్తాడని నేను ఎరుగుదుము, ఆయన వచ్చినప్పుడు సమస్తము మాకు తెలియజేస్తాడని ఆమె ఎంతగానో ప్రభుతో చెప్తున్నప్పుడు, ప్రభు ఆయన నేనే, నువ్వు మాట్లాడుతున్నది ఎవరో ఆయన నేనే అన్నప్పుడు ఆమె ఆయనలో మెస్సయ్యను చూసింది. చూడండి పిల్లరా, ఆ ప్రకారంగానే ఇంకా ఎంతో మంది ప్రభు కోసం మెస్సయ్య కోసం ఎదురు చూసినట్టు వారు మనం గమనిస్తే లూకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనంలో, యెరూషలేమునందు సుమయోను అని ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. చూడండి, ఇక్కడ సుమయోను భక్తుడి గురించి ఇక్కడ రాయబడింది. ఇతడు కూడా ఇశ్రాయేలు యొక్క రక్షణ కొరకు ఆదరణ కొరకు ఎదురు చూసేటట్టు మెస్సయ్య కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నట్టుగా ఇక్కడ రాయబడి ఉన్నది. కాబట్టి ఎంతో మంది ఆనాడు ఆ భక్తులు ఆయన కోసము, ప్రవక్తలైతేనేమి భక్తులైతేనేమి మెస్సయ్య కోసం ఎదురు చూచారు. ఆయన ఈ లోకంలో జన్మిస్తాడు, వారి యొక్క ఆ పరిస్థితులు అన్నీ కూడా మారిపోతాయని వారు ఎంతగానో ఆశించారు. చివరికి యేసు ప్రభు లోకంలో జన్మించడం జరిగింది. ఆయన వారి ఆరోగ్యాల నుండి వారిని, అనారోగ్య పరిస్థితుల నుంచి వారిని నయం చేస్తూనే ఆధ్యాత్మికత రాజ్యాన్ని ఆయన స్థాపించి వారి పాపముల నుంచి వారిని విడిపించాడు. ఇది యేసుక్రీస్తు ప్రభు ఆయన చేసినట్టే. కానీ యూదులైతే వారు ఈ యొక్క శారీరక సంబంధమైనటువంటి పరిస్థితులు, రాజకీయ పరిస్థితుల మార్పు కోసం వారు ఆశించారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఎలాంటి మార్పును వారిలో తీసుకురావాలని ప్రయత్నించంటే హృదయ సంబంధమైన మార్పును తీసుకురావాలని ప్రభు కోరుకున్నాడు. వాళ్ళ హృదయాల్లో మార్పు కలగాలని, పశ్చాత్తాపం కలగాలని, మారు మనసు కలగాలని ఆయన సువార్త ఆరంభించేటటువంటి ప్రారంభంలోనే ఆయన ఒక స్లోగన్ లాగా, ఇదిగో పరలోక రాజ్యం సమీపమైనది, అందరూ మారు మనసు పొందాలనేటువంటి ప్రకటన ఆయన ప్రకటించాడు. అంటే దేవుని రాజ్యం అనగా పరలోక రాజ్యాన్ని గురించి ఆయన మొట్టమొదటిగా ఆయన ప్రకటన చేశాడు. యేసు ప్రభు వారు ఈ లోకానికి రావడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ లోక సంబంధమైన రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయడం, రోమీయులను తరివేసి ఆ స్థానంలో తాను యూదులను పరిపాలించాలనే ఉద్దేశంతో కాదు ప్రభు ఈ లోకానికి వచ్చింది. ఆయన రాజ్యము వేరు, ఆయన రాజ్యము నీతియును సమాధానమునై ఉంటున్నది. కాబట్టి ఆయన అటువంటి రాజ్యాన్ని స్థాపించడానికి, ఆధ్యాత్మికమైనటువంటి రాజ్యాన్ని విశ్వాసుల హృదయంలో స్థాపించాలనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ప్రభు వారు ఈ లోకంలో జన్మించాడు. పిల్లరా చూడండి, అది ఆయన చేసినటువంటి వాక్కార్యం. ఈ లోకానికి వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి గొప్ప కార్యము, ఆ త్యాగం మనము తెలుసుకుని ఉన్నాం. శిలువలో ఆయన చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యం ద్వారా ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చినాడో ఆ పని ఆయన నిర్వర్తించినాడు. ఆయన మానవుల యొక్క పాపాలకు ప్రాయశ్చిత్తాన్ని కలుగజేశాడు. దేవుడితో వారికి సమాధాన మార్గాన్ని తెరచినాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12-15 వచనాలు గమనిస్తే, ఆ కాలమందు ఇశ్రాయేలీయులతో సహ పౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరిజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకము చేసుకుని, ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. చూడండి పిల్లరా, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే 14వ వచనంలో చాలా చక్కగా ఆయన చేయబడింది. ఆయనను మీరు మునుపు దూరస్తులైన మీరు అంటే ఇది వరకు
మన అపరాధముల చేతను పాపముల చేత మనం చనిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు ప్రభువుకు మనం దేవునికి దూరస్తులుగా ఉంటున్నాము. ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన మనము సమీపస్తులమై ఉంటున్నాము. ఇక్కడ యేసు క్రీస్తు ప్రభు వారు మన పాపాల నిమిత్తం ఆయన వెల చెల్లించాడు. ఆయన రక్తాన్ని ఆయన వెలగా చెల్లించి మన పాపాలకు విముక్తి కలుగజేశాడు. తద్వారా దేవునికి మనకు మధ్య ఉన్నటువంటి ఆ యొక్క గ్యాప్ని ఆయన దగ్గర చేసి ఒక సమాధానమైనటువంటి మార్గాన్ని ఆయన ఏర్పాటు చేసి ఉంటున్నాడని మీకు తెలియజేస్తున్నాం. క్రీస్తు రక్తము వల్ల మనం ఇప్పుడు దేవునికి సమీపస్తులమై ఉంటున్నాము. ఇదే అసలు యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి గల ప్రధాన కారణము. ఆయన వచ్చి తన పనిని ఆయన చక్కగా నిర్వర్తించినాడు. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో గమనిస్తే ఆయన గురించి, యేసు ప్రభుని గురించి ఆనాడు ఆయన పుట్టుకలో చెప్పబడిన మాట ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసును పేరు పెట్టుదువనెను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మ సందర్భంగా ఆ దేవదూత ఇక్కడ యేసేపుకు చెప్పబడిన మాట ఇది. ఏంటది? ఆమె యొక్క కుమారుని కను. ఎవరు ఆమె? మరియమ్మ. ఇక్కడ మరియమ్మ ఒక కుమారుని కంటుంది. ఆ కుమారుడు ఆయన తన ప్రజలను వారి పాపముల నుంచి, తన ప్రజలు అని ఇక్కడ ఎందుకు చెప్పబడింది అంటే, ఎవరైతే యేసును క్రీస్తుగా అంగీకరిస్తారో, ఆయన విశ్వాసం ఉంచుతారో అట్టివారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు. కాబట్టి ఆయనకు యేసు అనే పేరు పెట్టబడిందని. ఇక్కడ రక్షకుడు అంటే అర్థం ఏంటంటే రక్షించేవాడు. ఎవరిని ఎలా రక్షిస్తాడు? ఆయన మనల్ని దేంట్లో నుంచి రక్షిస్తాడంటే, ఈ లోక సంబంధమైన శత్రువుల చేతిలో నుంచి, ఆనాడు ఉన్న పరిస్థితులు, ఆనాడు ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి రోమీల పరిపాలన నుంచి వారికి విడుదల కలుగజేస్తాడనే ఉద్దేశం కాదు ఇక్కడ చెప్పబడింది. ఇక్కడ చెప్పబడి చాలా క్లియర్గా ఉంది. ఆయన వారి పాపముల నుంచి వారిని రక్షిస్తాడని క్లియర్గా చెప్పినాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అని అంటే, ఆయన మన పాపాల నుంచి మనల్ని రక్షించడానికి, మన పాప భారము, మన అపరాధముల చేతను పాపముల చేతను మనము చచ్చిన వారమై ఉంటున్నాము. ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి మనలను విమోచించడానికి ఒక విమోచకుడుగా, ఆదరణకర్తగా ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది అని అంటాడు కదా. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకములకు వచ్చినని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నాడు. కాబట్టి పిల్లల, నశించుకోవడం అంటే ఏంటి? మన పాపముల చేతను అపరాధముల చేతను మనము చచ్చిపోయినటువంటి స్థితిలో నశించుకునేటువంటి వారంగా ఉన్నాం. మనం ఈ లోకంలో నశించుకునేటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ సమస్త మానవాళిని రక్షించడానికి ఎవరూ రాలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మానవుడుగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఆయన మనిషిగానే ఎందుకు రావాల్సి వచ్చింది అంటే, మానవ రూపంలో ఆయన ఎందుకు మనిషిగానే జన్మించాల్సి వచ్చింది కదా అని అంటే, మనుషులైతేనే మనుషుల యొక్క రీతిగా మాట్లాడడానికి, చెప్పడానికి, వారి హృదయాలు మార్చడానికి మనుషులే మాట్లాడగలరు. వేరే వాళ్ళు ఇప్పుడు దేవుడు వచ్చి మనతో మాట్లాడలేడు కదా. కాబట్టి ఆయన దైవత్వంతో వచ్చినట్లయితే మనం ఆయనతో మాట్లాడలేము, ఆయన మనతో మాట్లాడలేడు. ఒకవేళ మనం ఆయన మనతో నిలబడితే మనము నిలవలేము. ఆ ప్రభావము, ఆ వెలుగుకే చనిపోతాం. అదే దేవుడు చెప్పాడు కదా మోషే ఒకసారి దేవుని చూడాలనుకుంటే, మోషే నువ్వు నన్ను చూసినట్లయితే నువ్వు నిశ్చయంగా చచ్చెదవు, చనిపోతావు. కాబట్టి మనుషులు ఎవరు దేవుడిని చూడలేరు. యేసుక్రీస్తు ప్రభు దైవమానవుడు. ఆయన దైవమానవుడు, సంపూర్ణ మానవుడుగాను అలాగే సంపూర్ణ దైవత్వం కలిగిన వాడుగా ఉంటున్నాడు. ఆయన దేవాతి దేవుడై ఉండి తను విడిచిపెట్టకూడని మహాభాగ్యమును ఆయన వదిలిపెట్టకూడ పరలోకాన్ని వదిలిపెట్టి రిక్తుడుగా తాను తగ్గించుకొని లోకానికి వచ్చినాడు. ఎందుకు వచ్చినాడు? మన పాపములను
క్షమించాలి. ఎట్లా క్షమించబడతాయి మన పాపాలు? ఆయన సువార్త ప్రకటించాడు. చూడండి, మనము మార్క్ సువార్త, యేసు ప్రభు యొక్క సువార్త, మత్తయి సువార్తలో కానీ మార్కులో మనం చూస్తే చాలా క్లియర్గా యేసు ప్రభు ఎట్లా సువార్త ప్రకటించాడో. మార్క్ సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చిన. ఇదండి సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించకుండా, సువార్త అంటే ఏంటి? మంచి వార్త, రక్షణ సువార్త. ఈ సువార్త ప్రకటించకుండా ఎవరు కూడా మారు మనసు పొందలేరు. ఎందుకంటే ప్రకటించేవాడు లేకపోతే వినేవారు ఉండరు. కాబట్టి వినేవారి కోసం సువార్త ప్రకటించబడుతూనే ఉండాలి. ఆ సమయమందును సువార్త ప్రకటించబడాలి. పౌలు గారు అంటారు కదా, నేను సువార్త ప్రకటించకపోతే నాకు అది శ్రమ అంటాడు. కానీ నాడు మనము సువార్త ప్రకటించడానికి మనం ఎంతగానో ఇబ్బంది పడుతుంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చేసిందే మొదట సువార్తను ప్రకటించాడు. ఆ సువార్త ద్వారా వారు మారు మనసు పొందినారు. అంతకు ముందుగానే సువార్త యోహాను గారు బాప్తిజం ఇచ్చి, యోహాను ఆ యొక్క యూదయ అరణ్య ప్రాంతంలో ఆయన బాప్తిజం ఇస్తూ సువార్త ప్రకటించాడు. తర్వాత ఆయన చెరపట్టబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చి ఆ పనిని కొనసాగిస్తూ మారు మనసు గురించి, పరలోక రాజ్యాన్ని గురించి చెప్పాడు. ఆ విధంగా ఆయన మన పాపాలను క్షమిస్తారు. ఆ పాపాలు క్షమించడానికి ముందు మనలో మారు మనసు కలగాలి, పశ్చాత్తాపం కలగాలంటే సువార్త అనేది మనకి ఎంతగానో అవసరం. కాబట్టి యేసు ప్రభు వారు ఆయన 33.5 సంవత్సరం తన జీవితంలో 3.5 సంవత్సరం సువార్త పరిచర్య చేసినాడు. ఆ సువార్త పరిచర్య చేస్తూ, సువార్తను అందిస్తూ, దేవుని రాజ్యాన్ని గురించి ఆయన వారి హృదయాలు స్థాపిస్తూ, దాంతో పాటు శారీరక సంబంధమైనటువంటి వారి అనారోగ్యాలను నయం చేసుకుంటూ దేవుని రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు. ఇటువంటి గొప్ప శుభవర్తమానము కలిగిన ఆ శుభవార్త ఆనాడు మొట్టమొదట దేవుడు గొల్లవారి వద్దకు పంపబడింది. అది వారికి మాత్రమే కాదు కానివ్వండి, యావత్ ప్రపంచానికే, ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానంగా అది ఉంటూ ఉంది. చూడండి పిల్లరా, ఈ యొక్క మహా సంతోషకరమైన సువర్తమానం అది ఎప్పుడు మనకు అవుతుంది అంటే, మనము మన సొంత రక్షకుడైన యేసుక్రీస్తుని విశ్వసించడం ద్వారా, ఆ సువార్తను నమ్మడం ద్వారా, ఆ శుభవార్తను అంగీకరించడం. ఆనాడు ఆ గొర్రెల కాపర్లు అయితే వారు ఆ వార్తను నమ్మి, అక్కడ చూడండి లూకా సువార్త 2వ అధ్యాయము 15వ వచనం. ఆ దూతలు తమతో ఇద్దరు పరలోకములకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపర్లు జరిగిన కార్యములు మనకు ప్రభువు తెలియజేయించున్నాడు, మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతుమరండి ఒకరితో ఒకరు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యేసేపును తొట్టిలో పడుకొని ఉన్న శిశువును ఉంచిరి. చూసారా, ఇక్కడ శుభవర్తమానం తెలియజేయబడింది. వారు ఏం చేశారు? ఆ గొర్రెల కాపర్లు నమ్మిన విశ్వసించారు. మనమైతే అదేంటో ఎవరో చెప్పారులే అనేసి మనం తృణీకరిస్తాం. కానీ వారు వినయ మనస్కులైనటువంటి గొర్రెల కాపర్లు వారి హృదయంలో దేవుని సువార్తను వారు విశ్వసించారు. ఆ దూతలు ఏదైతే చెప్పారో అది వారు చూడాలని వారు బెత్లెహేము వరకు కూడా వెళ్ళి ఆ తొట్టెలో పండుకొని ఉన్నటువంటి ఆ శిశువును, తల్లిని వారు చూచినట్లుగా మనం లేఖనాలతో గమనిస్తాం. అంత మాత్రమే కాకుండా వారు తమతో చెప్పబడిన మాటలన్నీ కూడా వారి హృదయంలో భద్రం చేసుకుని వారు దేవుణ్ణి స్తోత్రము చేయొచ్చు, దేవుని మహిమపరుస్తూ తిరిగి వెళ్ళినట్టుగా లేఖనాల్లో మనం గమనిస్తాం. ఇది వారి హృదయంలో కంప్లీట్గా ఆ సంతోషాన్ని వారు నింపుకున్నారు. ఎప్పుడు? క్రీస్తును వారి హృదయంలో నింపుకోగలిగినప్పుడు, ఆ నింపుకొని వారు దేవుని చూడగలిగినప్పుడు వారు సంతోషంతో తిరిగి వెళ్ళారు. ఆ మహా సంతోషకరమైన ఆ సువర్తమానాన్ని వారు సంపూర్ణంగా వారు పొందుకున్నారు పిల్లరా. ఆ ప్రకారంగానే వారు జ్ఞానులు కూడా మనం గమనిస్తే, జ్ఞానులు కూడా ఆ సందర్భంలో తూర్పు దేశపు నక్షత్రాన్ని బట్టి క్రీస్తుని వెంబడించారు. ఆ ప్రభువుని వెంబడించడానికి వారు ప్రయాణమై వచ్చిన మార్గం అంతా మనకు తెలిసిన విషయమే.
వారు ఎప్పుడు సంతోషపడ్డారు? వారు ఆ శిశువును చూచి చూడండి పిల్లల, మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనంలో చూసినట్లయితే, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదికి వచ్చి నిలిచే వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోకి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన్ను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణి బోళములను కానుకలుగా ఆయనకు సమర్పించిరి. చూడండి పిల్లరా, వారు ఎప్పుడైతే ఆ శిశువును చూశారో అత్యానంద భరితులు అవుతున్నారు. ఇది మహా సంతోషకరమైన శుభవర్తమానం. ఆనాడు గొల్లలు పొందుకున్నారు, అలాగే జ్ఞానులు కూడా ఆ మహా సంతోషకరమైన సువర్తమానాన్ని పొందుకుంటున్నారు. ఈనాడు మనము ఈ మహా సంతోషకరమైన సువర్తమానం మనకి పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? క్రిస్మస్ పండుగ ఘనంగా, ఆర్భాటంగా, సంతోషంగా చేయడం కాదు. అది కేవలం పండుగ చేసినంత మాత్రాన మనకు సంతోషం రాదు. అది కేవలం తాత్కాలికంగా 1, 2, 3 రోజులు సంతోషంగా ఉంటాం, కానీ తర్వాత మళ్ళా మనకి యథాస్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాం. నిజమైన క్రిస్మస్ ఏంటంటే క్రీస్తు మన హృదయంలో జన్మించడం. ఆ క్రీస్తు మన హృదయంలో జన్మించడం, ఆయన్ని విశ్వసించడం, ఆయన వాక్యం చెప్పినట్టుగా, ఆయన చెప్పినటువంటి రీతుల్లో మనం ఆయన బోధన అనుసరించి మనం నడుచుకోవడం, తద్వారా మారు మనసు పొందడం, రక్షణ మార్గంలోకి నిలబడడం. ఆయన ఈ లోకానికి పాపులను రక్షించుటకు యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చిన వాక్యము నమ్మదైనది, పూర్ణ అంగీకారములకు యోగ్యమై ఉందంటాడు తిమోతి మనకి తిమోతిలో. కాబట్టి పిల్లరా, దేవుని యేసు క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించుటకు. మనమందరం పాపులమే. మనం చేసిన పాపములు, తప్పులు, అపరాధములను బట్టి మనం పాపులంగా ఉంటాం. మన పాపములు మనం ఒప్పుకున్నట్లయితే అప్పుడు మనం రక్షింపబడతాం. ఒప్పుకున్నవాడు కనికరింపబడతాం. కప్పుకోకుండా మన పాపాన్ని ఆయన చేత ఒప్పుకొని, ఎప్పుడైతే ఈ క్రిస్మస్ లోనైనా సరే మనము మన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపంతో మన వ్యసనాలు కానీ కావచ్చు, ఇంకా చెడుతనం కావచ్చు, ఏమైనా కావచ్చు, ఇవన్నీ కూడా మనం విడిచిపెట్టి పాప క్షమాపణ పొందుకోవడమే నిజమైన క్రిస్మస్ అని నేను మీకు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. దేవుడి యొక్క వాక్యమును దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమయు, ఆయన కుమారుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, శాంతి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనందరి మీద ఉండునుగాక. ఆమేన్.